కాకినాడ రూరల్ నాగమల్లితోట జంక్షన్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఇచ్చిన బాండ్లను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన సూపర్ 6 హామీలను నేటికి కూడా అమలుపరచలేదని అన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, రైతు భరోసా అనే పేరును అన్నదాత సుఖీభవ అనే పేరుకు మాత్రమే పరిమితం చేశారని, రైతులను కనీసం పట్టించుకోకుండా నట్టెట్లో ముంచారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేశాడు చంద్రబాబు అంటే ప్రతి వర్గాన్ని నమ్మిన ప్రతి మనిషిని మోసం చేశాడు. ఇవాళ ఏ ఒక్క వర్గాన్ని కూడా విడిచిపెట్టకుండా వెన్నుపోటు పొడిచాడు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. చెప్పినవి చెప్పనివి కూడా చెబుతూ అందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమం చేసి ఇవాళ మీరు ఎందుకు హామీలు అమలు చేయలేదు చంద్రబాబు అంటే ఆయన సింపుల్గా నా కొడుకు దగ్గర రెడ్ బుక్ ఉంది, దాంట్లో మీ పేరు రాసి కేసు పెడతానంటాడు. అంతే తప్పించి నేను అమలు చేశానని మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఇంకేదైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఆయన తిడితే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి కోపం వచ్చి ఆ డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ అని మాట్లాడుతున్నాడు తప్పించి అంతకుమించి ప్రజల సమస్యల మీద ఒక్క సమస్య మీద కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆసుపత్రుల్లో మందులు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అన్నదాత సుఖీభవ అనే పేరుతో జగన్ గారు పెట్టిన కార్యక్రమాన్ని రైతు భరోసాని కాపీ కొట్టిన పథకాన్ని అమలు చేయట్లేదు సక్రమంగా. అమ్మఒడిని కాపీ కొట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టాడు, 2 ఏడు అరకొరగా ఇచ్చాడు. తుఫాన్లు వస్తే ఇన్పుట్ సబ్సిడీ లేదు, దీపం కనెక్షన్లు ఉన్నాడు, 1 సంవత్సరం ఎగ్గొట్టాడు, 2వ సంవత్సరం అరకొరగా ఇచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే ఏ ఒక్క హామీని ఆడబిడ్డ నిధి అన్నాడు, నీకు 15,000 నీకు 15,000 పాట పాడారు ఇంటింటికి. ఇవాళ ఆడబిడ్డ నిధి కాదు కదా, ఏ నిధి లేదు. ఆయన చేయగలిగిందల్లా ఒక్కటే మోసం. ఇగో 50 ఏళ్ళకి బీసీలకి పెన్షన్ అన్నాడు, ఒక్కరికి పెన్షన్ ఇచ్చిన చూపించమనండి. 6,50,000 పెన్షన్లు, రెగ్యులర్ పెన్షన్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లు పీకేశాడు. కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్తగా ఇల్లు ఇవ్వలేదు. కానీ సూపర్ హిట్ సూపర్ 6 అని సినిమా ప్రచారం చేసినట్టు, దినోత్సవాలు చేసినట్టు చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళు కూడా వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కాకినాడ రూరల్ మండలం, అదేవిధంగా వార్డులు కలిపి నాగమల్లితోట జంక్షన్ దగ్గర ఈ భారీ ర్యాలీ జరుగుతోంది, ధర్నా జరుగుతోంది. అదేవిధంగా కడపలో కూడా ధర్నా జరుగుతోంది. రేపు 8, 9 తేదీల్లో పెద్ద ఎత్తున సభను పెట్టి చంద్రబాబు నాయుడు గారి మోసాలను ఎండగడతాం. అదేవిధంగా 12న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమాలను కూడా ప్రతి నియోజకవర్గంలో చేయబోతున్నాం. చంద్రబాబు ఇప్పటికైనా మారి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయండి. మీరు మీ కొడుకు బెదిరించి ఎంతమంది గొంతులు నొక్కి మీరు పరిపాలన చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు గొంతు నొక్కితే భయపడేవాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలో ఎవడో లేడనేది మళ్ళీ చెప్తున్నాం. రాజ్యాంగాన్ని, మీ సొంత రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాదు అమలు చేయాల్సింది, మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని మీ నిజస్వరూపం 2 ఏళ్ళలో తెలిసింది. మీరు ఇప్పటికీ ప్రతి వారం అప్పులకు వెళ్తే కానీ దిక్కులేని పరిస్థితిలో ఉద్యోగుల నుంచి, రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల నుంచి మొత్తం మోసం చేశారు. చివరికి డిఎస్సిని కూడా నిర్వహించలేని మీ అసమర్థత బయటపడిందని చెబుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.